దేవుణ్ణి పరిమితం చేయవద్దు. ఆయన సామాన్యుడు కాడు. ఆయనే సర్వలోకమందు మహోన్నతుడు. ఫరో అన్నాడు, యెహోవా ఎవడు? కాని 10 తెగుళ్ళు, ఎర్ర సముద్రం విడిపోవడం తర్వాత ఫరో అతని సైన్యము మరియు ఇజ్రాయెల్ అంతా కూడా తెలుసుకుంది ఆయనే మహోన్నతుడైన దేవుడు అని. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేవతకు మరియు యెహోవాకు మధ్య అయోమయంలో ఉన్నారు. ఎలియా ప్రార్థించినప్పుడు పరలోకము నుండి అగ్ని రాగా ప్రజలందరూ మొరపెట్టుకున్నారు, యెహోవాయే దేవుడు, ఆయనే మహోన్నతుడైనవాడుని. నెబుకద్నెజరు దేవుని విశ్వాసాన్ని అపహాస్యం చేశాడు. కాని సద్రాక్, మేషాక్, అబేద్నెగోలను అగ్నిగుండం నుండి రక్షించినప్పుడు రాజు ఇశ్రాయేలు దేవునిని మహోన్నతుడైన దేవుడుగా ఘనపరిచాడు. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు రాజైన దార్యవేషు దానియేలు కోసం ఉపవాసం చేసిన తరువాత సింహాలు దానియేలును ఏమి చేయకోవటం అనే అద్భుతాన్ని చూసి ఆయనే ఏలనివాడు, సర్వకాలమున నిలిచే దేవుడు అని ప్రకటించాడు. రాహాబు గుహ్యచారులకు చెప్పింది. దేవుడు చేసిన క్రియల వలన యెరికో ప్రజలందరికీ భయము పుట్టింది. వారు ఆయనే పరలోకమందును భూమిమీదను మహోన్నతుడైనవాడు అని తెలుసుకున్నారు. మీరు ఒక సామాన్య దేవునిని సేవించటం లేదు. మీరు యేసు అనే సర్వలోకమందు మహోన్నతుడిని సేవిస్తున్నారు. కాబట్టి ధైర్యంగా నడవండి. ఆయన మీవైపు ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేరు.